పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఈ పార్టీలకు సంబంధించిన మార్పులు మన కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి ఒక 2-3 నెలలు బాగా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చాయి. ఒక్కొక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి చాలామంది కీలక నేతలు, డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి వాళ్ళు, కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళందరూ కూడా పార్టీని వదిలి వెళ్ళి టీడీపీలోనో జనసేనలోనో చేరటం మనం చూస్తూ వచ్చాము. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీలకు సంబంధించిన వలసలో కంటిన్యూ అవుతూ ఉన్నాయి. మున్సిపాలిటీలకు సంబంధించో ఎమ్మెల్సీలకు సంబంధించో ఇలాంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి వైసీపీకి నేతలు వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపేమో వాళ్ళు మళ్ళీ బ్యాక్ వస్తున్నారు, మళ్ళీ పార్టీని యాక్టివ్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటే, మరోవైపు ఈ దెబ్బ మాత్రం తగులుతుంది, ఒక్కొక్కరాయి ఊడిపోతూ ఉంది. ఏం చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పార్టీలోకి వలసలు వెళ్ళడం, కూటమిలో ఉన్నటువంటి జనసేనకు కావచ్చు, బీజేపీకి కావచ్చు, సింహభాగం తెలుగుదేశం పార్టీకి వెళ్ళడాన్ని రెండు కోణాల చూడాలి. ఒకటి, వెళ్ళడం ద్వారా వైసీపీకి వచ్చే నష్టం ఏంటి, ఈ వెళుతున్న రాజకీయ పరిణామాల్లో వైసీపీ నేర్చుకోవాల్సిందేంటి, రెండు ఉంటాయి. మొట్టమొదటి అంశం నేర్చుకోవాల్సిందేంటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళుతున్న పేర్లు చూసినప్పుడు మనకు 90% వైసీపీ స్వయంకృతాపరాధం అని తప్పదు. వైసీపీ స్వయంకృతాపరాధం అంటే అర్థంటి, వివిధ తరగతుల ప్రజలని, వివిధ రకాల కొత్త వాళ్ళని ప్రోత్సహించే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రయోగం చేశారు. రకరకాల కొత్త వాళ్ళని, సెక్షన్స్ వారిని, వేకర్ సెక్షన్ తీసుకొచ్చారు. ఆ క్రమంలో ప్రయోగాలు చేసినారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రయోగమైనా సక్సెస్ అవుతుంది, అధికారం ఉంది కాబట్టి ఉంటారు అక్కడ. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఈ ప్రయోగాలు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా తెలుసు. మెజారిటీ శాసన మండలి సభ్యులు, మెజారిటీ ప్రయోగాలు, పెద్ద పదవుల్లో వచ్చిన వాళ్ళు వైసీపీకి విఫలంగా మారినాయి. అదే సందర్భంలో గొప్ప మంచి ఫలితాలను కూడా వైసీపీ సాధించింది. రెండు ఉన్నాయి. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళకి ఇచ్చేయడం, అంటే మాకు అధికారం ఉంది కదా ఎవరినన్నా ఇచ్చేయడం, దానికి ప్రయోగం పేరు పెట్టడం. మైనారిటీస్ అను, బడుగు బలహీన వర్గాలను, మైనారిటీస్ బడుగు బలహీన వర్గాలకి ప్రోత్సహించడం అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ ఎవరిని ప్రోత్సహించారు, దాంట్లో కూడా మెరుగైన వాళ్ళని, పార్టీకి ప్రజల పట్ల లాయల్టీ ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తే అది పార్టీకి అసెప్ట్ అవుతుంది. పార్టీకి ఆ సెక్షన్స్ అసెస్ట్ అవుతాయి. రేపు కష్టకాలంలో పార్టీకి వెనుదనంగా నిలబడతారు. ఇలాంటి స్క్రూటినీ లేకుండా ఎలా పడితే అలా ఇచ్చేస్తే, మా ఇష్టం, మాకు అధికారం ఉంది ఇచ్చేస్తే వాళ్ళు సరైన టైంలో వెళ్ళిపోతున్నారు. అంటే మీరు అధికారం కోసం వచ్చిన వాళ్ళు అధికారం కోసం పోతారు. ఎవరైతే అధికారం ఉంది కాబట్టి మీతో కలిశారో, రేపు అధికారం పోతే ఇంకొక చోట అధికారం చోట పోతారు. అంతకు మించిన లాజిక్ ఇది లేదు. కాబట్టి వైసీపీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఇచ్చిన వాళ్ళలో ఇట్లా ఎలా ఇచ్చినాము, ఎలా పడితే అలా ఇచ్చేస్తే ఇట్లా పోతారు, కష్టకాలం వెళ్ళిపోతారు. నిజమైన కార్యకర్తలకు ఆ సెక్షన్ లోనే బీసీలు కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, ఎవరినైనా ప్రోత్సహించాలి కూడా. కానీ వితిన్ ద పార్టీలో ఉండి నిజంగా పార్టీతో కష్టాల్లో ఉన్న వాళ్ళని కానీ ఇస్తే వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు, పార్టీకి ఉపయోగపడాలి. అలా కాకుండా మాకు అధికారం ఉంది కదని బుద్ధిపుట్టిన ప్రయోగాలని చేస్తే వాళ్ళు బుద్ధి పుట్టినప్పుడు వెళ్ళిపోతారు. ఇది వైసీపీని, అదే వైసీపీ ప్రయోగాలు సక్సెస్ కూడా అయినాయి. ఉదాహరణకు బడుగు బలహీన వర్గాలు ప్రోత్సహించే పేరుతో ఒక ర్యాండమ్ గా తీసుకున్నప్పుడు, మా కుప్పంలో అశ్విని అని ఒక ఎంపీపీ, చిన్న అమ్మాయి, చదువుకుంటున్నాను, ఇస్తే కుప్పంలో నిలబడతాం కదా ఈ రోజు కూడా పార్టీ తరఫున మహిళలను ప్రోత్సహించే క్రమంలో. కాబట్టి ఇట్లాంటి వాళ్ళను నిలబెడితే, ఉదాహరణ తిరుపతిలో మేయర్ డాక్టర్ శిరీష, డాక్టరు, పాలిటిక్స్ లో లేదు, కొత్త ప్రయోగం చేశారు. ఇంత కష్టకాలంలో కూడా ఎవరూరో వెళ్ళిపోతా ఉంటే పార్టీ ఉంటా ఉంది కదా. ఇట్లా కార్పొరేటర్లు చాలా మంది ఉన్నారు తిరుపతిలో. అట్లా ప్రోత్సహించాలి, బట్ వాళ్ళ క్యారెక్టర్ ని అసెస్ చేసుకుని ప్రోత్సహిస్తే వాళ్ళు అసెప్ట్ అవుతారు, రాజకీయాలకు మంచిది. అలా కాకుండా అధికారం ఉందనే ప్రయోగాలు చేస్తే పోతారు. ఇది పార్టీ వస్తుంది. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటున్నారంటే వైసీపీ నుంచి వలస వెళ్ళిపోతున్నారు, ఇంకా ఆ పార్టీ పని అయిపోయింది. ఇది సొంత తప్పు. ఎందుకంటే 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి ఏకపక్షంగా వెళ్ళిపోయిన రోజుల్లోనే జగన్ భయపడలేదు. భయపడకపోగా 23 మంది పోయినారు. వాళ్ళు వచ్చే ఎన్నికల్లో ఇద్దరు గెలిచినట్టు అందరూ పోయినారు. దాన్ని చేర్చుకుని తెలుగుదేశం పార్టీ అదనంగా నష్టం చేసింది తప్ప లాభపడలేదు. కాబట్టి వైసీపీ నుంచి పార్టీ నుంచి వెళ్ళిపోవడం ద్వారా వైసీపీకి ఎలాంటి నష్టం జరగదు. పైపించి కొన్ని సందర్భాల్లో లాభం జరిగినా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు పోతే పార్టీకి మంచిది కదా. కొంతమంది అంటే ఉండకుండా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతే మంచి దీపేస్తాను, జగన్ ఎట్లా పంపించలేదు, వాళ్ళని వెళ్ళిపోతే పార్టీకి లాభం అనే బ్యాచ్ కూడా ఉంటుంది. అంటే వైసీపీ నుంచి పార్టీ నుంచి వెళ్ళిపోతే, ఎందుకంటే 2 కారణాలు. వెళ్ళిపోతున్న వాళ్ళు నిజాయితీ ఉంటారు. ప్రజలు ఎప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు చూస్తారు అంటే, కొంతమంది పార్టీ నిలిచినప్పుడు ప్రజలు కూడా బాధపడతారు. ఉదాహరణకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి పార్టీ నుంచి వెళ్ళిపోయారు. అదేవిధంగా పల్నాడు నుంచి కృష్ణదేవరాయలు గారు వెళ్ళిపోయారు. ఇట్లా కొంతమంది వెళ్ళిపోయినప్పుడు పార్టీ శ్రేణులు కూడా బాధపడ్డాయి, అలాంటి వాళ్ళు పోగొట్టుకోకూడదు అనేసి. అట్లా వెళితే
అది నష్టం పార్టీకి. అట్ట కాకుండా ఇక్కడ అధికారం ఉన్నందు వాళ్ళు కూర్చొని అధికారం పోయిన వెంటనే ఇంకోసారి అధికారం ఇప్పుడు డిప్యూటీ శాసన మండలి చైర్పర్సన్ ఉన్నారు, వారి ఇష్టం, వాళ్ళు రాజకీయాలు వెళ్ళొచ్చు. ఇప్పుడు దేశం అంతా ఏం చర్చ జరుగుతుంది, వక్ఫ్ బోర్డు సవరణలో బీజేపీకి వ్యతిరేక గాలిస్తాను. ఇప్పుడు ఆమె పోయింది. ఎందుకు పోయింది? వక్ఫ్ బోర్డు సవరణ పోయింది. ఎందుకు పోయింది మనకు అర్థం కాదు. అంటే ప్యూర్లీ పాలిటిక్స్ అర్థం అవుతుంది, పవర్ పాలిటిక్స్ తప్ప ఏమైనా ఉంది అందులో. నేను పోవద్దను మైనారిటీస్ లో బీజేపీ పోకూడదని, వక్ఫ్ బోర్డు కరెక్ట్ తప్పు వాటి జోలికి వెళ్ళట్లేదు. కానీ చెప్పొచ్చు ఇప్పుడు అన్న వక్ఫ్ బోర్డు సవరణ చేయడం ద్వారా, మైనారిటీకి సంబంధించిన వ్యక్తి కదా, బోర్డు సవరణ చేయడం ద్వారా మా మైనారిటీస్ కి బీజేపీ ఈ రకంగా లాభము, అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వ్యతిరేకించినాడు కాబట్టి వెళ్ళానంటే అబ్సల్యూట్లీ ఆమెను అభినందించవచ్చు. అదేం కనపట్ల మనకు, అధికారం ఉంది కాబట్టి వాళ్ళు తెలిపినాడు. ఏముంటుంది ఇట్లాంటి పోవడం వల్ల వైసీపీకి నష్టం ఏంటి? పైపించే లాభం, కొత్త తరగతి వస్తారు. కాబట్టి పోయిన వాళ్ళను జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారను, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న రాజకీయ నిర్ణయాలతో విభేదించిపోతే అది రియాలిటీ అయినప్పుడు ఖచ్చితంగా వైసీపీ అది చెక్ అవుతుంది. కానీ ఇప్పుడు పోతున్న వాళ్ళు 99% అవకాశవాదంతో పోతున్న వాళ్ళే. కానీ అవకాశవాదంతో చేరిన వాళ్ళు అవకాశంతో పోతే వైసీపీకి లాభం తప్ప నష్టం లేదు, చేర్చుకున్న వాళ్ళకి నష్టం, వీళ్ళందరినీ చేర్చుకోవడం వల్ల. కాబట్టి వైసీపీకి ఫిరాయింపుల ద్వారా ఎలాంటి ఇప్పటివరకు జరిగిన ఫిరాయింపులు పార్టీ జరిగిన వాళ్ళ వల్ల వైసీపీకి ఎలాంటి నష్టం లేదు. కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్లో వైసీపీ నేర్చుకోవాల్సింది ఎలాంటి వాళ్ళని చేర్చుకుంటున్నాం, అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం అనేది మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. అంటే సార్ ఇప్పుడు కూటమిలోకి వెళ్తున్నారు, చాలామంది వెళ్ళారు వెళ్తున్నారు, వెళ్ళిన వాళ్ళే ఎందుకు వెళ్ళామని చెప్పేసి బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. చాలామంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా జనసేనలోనో టీడీపీలోకి వెళ్ళి ఇప్పుడు ఏడాది అయిపోతుంది, ఏడాది అయిపోయింది ఒక విధంగా చెప్పాలంటే. ఏడాది అయిపోయినా కూడా వాళ్ళకి సంబంధించిన ప్రస్తావనకు సంబంధించి, వాళ్ళకి సంబంధించిన కేడర్కి సంబంధించి వాళ్ళు భరోసా ఇవ్వలేని పరిస్థితి, వాళ్ళకి సంబంధించిన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో వాళ్ళకే అర్థం కాని సిచ్యువేషన్. కనీసం వైసీపీలో ఉంటే ఈ 4 ఏళ్ళు పార్టీని పునర్నిర్మించుకోవచ్చు, ఈ 4 ఏళ్ళు నియోజకవర్గం సంబంధించి కార్యకర్తలతో ఉండొచ్చు, మళ్ళీ పోటీ చేస్తాం, మళ్ళీ టికెట్ వస్తుందని చెప్పేసి ఒక ధీమా ఉంటుంది. కానీ ఇతర పార్టీలోకి వెళ్తే అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని చెప్పేసి కొత్తగా వీళ్ళకి టికెట్లు ఇచ్చే పరిస్థితులు ఉండవు కదా. ఇప్పుడు దూరపు కొండలు నునుపు అనే ఒక సామెత ఉంది, అది పోతే కానీ తెలియదు ఎంత నునుపు అనేది. కాబట్టి వైసీపీ నుంచి తెలుగుదేశం పోయినా, తెలుగుదేశం నుంచి ఇంకొక పార్టీకి పోయినా వాళ్ళ భవిష్యత్తు ఎట్లే ఉంటుంది. వాళ్ళు స్వతహాగా సమర్థవంతమైన నాయకులుగా, ప్రజానాయకులుగా ఉండి వెళ్ళడానికి రీజనబుల్ కారణాలు ఉండి వెళితే వాళ్ళకి ఎక్కడ పోయినా గౌరవం. అంటే వాళ్ళు నిజమైన ప్రజానాయకులు ఉండడం, పోవడానికి వాళ్ళ కారణం కాకుండా పార్టీ తప్పులు కారణంగా వెళ్ళాలి. ప్లస్ ఆపక్కోలు మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. ఈ రెండు జరిగితే తప్ప మిగతా ఇప్పుడు వైసీపీ నుంచి పోతుందో 99.9% మంది వాళ్ళు సొంత కారణాలతో పోతున్నారు. సొంత కారణాలు పోతే ఏమవుతుంది అశోక్ గారు, అడిగి పోయిన తర్వాత పోయేంత వరకు అందంగా అనిపిస్తుంది. ఎందుకు చెప్పిన దూరపు కొండలు నులుపులాగా ఉంటాయని. తెలుగుదేశానికైనా ముఖ్యంగా అధికార పార్టీకి పోయే వాళ్ళకి పోయిన తర్వాత అర్థం అవుతున్నాడు ఏంటంటే, పోయే వరకు అర్థం కాదు, అంతా చాలా అందంగా కనిపిస్తుంది. చాలా మంది అంటుంటారు అధికార పార్టీ వాళ్ళు నన్ను పిలిచారు అయినా నేను పోలేదు, పార్టీతోనూ ఉన్నాను అని బీరాలు బలకుతూ ఉంటారు. వీళ్ళందరూ ఒకసారి పోయేస్తే మంచిది, పోయేస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, అడిగి పోతే కానీ ఆ సీన్ అర్థం కాదు. ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్ గా పెద్ద పార్టీ, కేడర్ పార్టీ, వాళ్ళే అవకాశాల కోసం ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు ఇంకో 2 అదనంగా పార్టీలు తయారయ్యి వీళ్ళందరినీ అడ్జస్ట్ చేయలేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఆడికి పోయి వీళ్ళేం చేస్తారు. కాబట్టి ఆ పొలిటికల్ పార్టీ వైసీపీ లాగా బండ పార్టీలు కాదు, ప్రొఫెషనల్ గా ఉంటాయి, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కాబట్టి ఆడికి పోతే పోయే ముందు వరకు ఆడికి పోతే బాగుంటుంది అన్నట్టుగా ఉంటుంది వాతావరణం. ఆడికి పోయిన తర్వాత అసలు ఇచ్చిన అర్థం. కాబట్టి ఇప్పుడు వైసీపీ నుంచి వీళ్ళంత ఎక్కువ మంది ఇప్పుడు వెళ్తే మిగతా వాళ్ళకి మంచిది, ఎందుకంటే వాళ్ళ అనుభవం చూస్తూ ఉంటారు. దాదాపు 90% వైసీపీ వాళ్ళకి అర్థం అయిపోయింది. అంతకుముందు పొలోమని పోతాం అనుకున్నారు, పోయిన వాళ్ళ పరిస్థితులు చూస్తున్నారు కదా, పోయిన వాళ్ళ పరిస్థితి ఎట్టుంటే మా పరిస్థితి ఏందిరా అనే భయం ఇప్పుడు స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు విధి లేని పరిస్థితిలో పోయేవాళ్ళు తప్ప ఇప్పుడు పోయేవాళ్ళు ఆగిపోయినారు. ఇంకేదైనా ఉంటే జగన్ గారు డోర్లు ఓపెన్ చేస్తే వచ్చేవాళ్ళు, తెలుగుదేశం నుంచి రాకపోవచ్చు కానీ చాలా పార్టీల నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నుంచి డోర్ నుంచి వెళ్ళిపోవడం వల్ల వైసీపీకి వచ్చిన నష్టం ఏంటంటే పోయిన వాళ్ళు నష్టపోతారు. రీజనబుల్ కారణాలతో పార్టీ తప్పు చేసి అక్కడి నుంచి గౌరవప్రదమైన ఆహ్వానం అందిన 1 or 2% మాత్రమే గౌరవాన్ని పొందుతారు. అదర్ దెన్ మీరందరూ మూల్యాన్ని చెల్లించుకుంటారు. 2కి 2 చావడ, ఆడబోయి నాశనం అయిపోతారు. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఉన్నది పోగొట్టుకుంటారు, మళ్ళీ అటు తిరిగి వస్తే గౌరవం ఉండదు. రెండు జగన్మోహన్ రెడ్డి గారు పోయిన వాళ్ళు పిలిచే సమాచారం కూడా కాదు. ఆయనకి అట్లా వాళ్ళు పోయిన వాళ్ళు మళ్ళీ రండి అనే టైప్, పోతే పోనీ అంటాడు ఆయన, పోతే పోనీ అంటారు, పోయిన వాళ్ళు మళ్ళీ రానిడు. కాబట్టి
ఇలా పోయి ఏడ సీనియారిటీ పోతుంది ఫస్ట్ కదా, ఏడంటే సీనియారిటీ ఉంటుంది కదా, 4 ఏళ్ళు 10 ఏళ్ళు సీనియారిటీ ఆడిపోతే ఫ్రెష్, మళ్ళీ ఆయన తిరిగి వచ్చాడంటే మళ్ళీ ఫ్రెష్. కాబట్టి ఇంకేముంటుంది, ఉన్న సీనియారిటీ పోగొట్టుకోవడం, ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవడం తప్ప ఇంకోటి కాదు. సహజంగా ఉంటాయి, ఎందుకంటే బెల్లం ఉన్న చోట చేమలు పోతాయి. బెల్లం అనేది అధికారం, వాటి పోతారు, దాంట్లో సహజంగా జరిగే పరిణామాలు తప్ప ఇంకోటి కాదు. ఓకే ఓకే సరే, వల్లభనేని వంశీకి సంబంధించిన వ్యవహారం, సరే మనం ఆ విషయాన్ని ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని చాలాసార్లు మనం కూడా ఖండించాం, దానికి సంబంధించి తప్పు అని చెప్పేసి కూడా అందరం మాట్లాడాం. కానీ ఆయనకి సంబంధించిన కేసులు చూసుకున్నా, ఆయనకి సంబంధించిన వ్యవహారాలు చూసుకున్నా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఆయన మీద మొత్తం 6 కేసులు ఏమో పెట్టింది ప్రభుత్వం, 5 కేసులకు సంబంధించిన బెయిల్ వచ్చింది, ఇంకొక కేసులో బెయిల్ రావాలి. ఈరోజు మళ్ళీ కొత్తగా ఇంకొక కేసును కూడా ఆయన మీద నమోదు చేస్తూ వస్తున్నారు. ఏంటి 100 రోజులు అయిపోయినా కూడా యాజ్ పర్ కోర్టు రూల్స్ ప్రకారం చూసుకున్నా కంపల్సరీ బెయిల్ వచ్చే పరిస్థితులు ఉంటాయి. కానీ బెయిల్ వస్తున్న ప్రతిసారి కూడా మళ్ళీ కొత్త కేసు పెట్టి ఆయనకి మళ్ళీ జైల్లోనే ఉండే పరిస్థితి కూడా చూస్తుంది. ఇంకో మరోవైపు ఆయనకేమో చాలా ఎక్కువగా అస్వస్థతకు గురవుతూ ఆయనకి ఏదో శ్వాసకోతకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇటీవల ఒక 4-5 సార్లు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ వచ్చాం. ఎందుకు ఈ రకంగా ఆయన్ని టార్గెట్ చేయాల్సి వస్తుంది? గతంలో చేసినటువంటి తప్పులే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకొని ఇంత పెద్ద ఎత్తున విమర్శలు ప్రతి విమర్శలు ఎదుర్కోవాల్సిన సంబంధం వచ్చిందా? వల్లభనేని వంశీ గారి అరెస్టు ప్రజల కోణంలో సహజం అరెస్ట్ అవ్వడం అనే స్థాయి నుంచి ప్రభుత్వాలు అనుసరించే విధానం ఇది అసహజం కాదు అనే పరిస్థితికి మారింది. ఓకే, యాక్చువల్ గా వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినప్పుడు మీలాంటి ఛానల్లో కానీ, నాలాంటి వాళ్ళు కానీ, మీలాంటి జర్నలిస్ట్, ఇది నేచురల్ అంటే తప్పదేమో, ఎందుకంటే ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు, జరిగిన ఘటనలు ఇచ్చా ఈయన్ని అరెస్ట్ చేస్తారు, ఇది సహజం. మన ఫస్ట్ అరెస్ట్ అప్పుడు మన డిబేట్ లో ఇది సహజం, ఇది ఊహించిందే. ఇంకో మాట అంటే అన్ని మీడియా ఛానల్ ఏం చెప్పిందంటే వల్లభనేని అరెస్ట్ చేసిన వెంటనే ఇది ఊహించిందే అంటే అర్థం ఏంటి? సమర్థించినట్టే కదా. మామూలుగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ప్రజాస్వామ్యం అన్ని ముందుకు వస్తాయి. అట పోయి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి అతగతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇచ్చా ఇది ఊహించిందే, ఇది సహజం అని అందరూ అనుకున్నారు. ఆ సహజం సహజంగానే ఉండిపోయి ఉంటే ప్రభుత్వానికి అది అడ్వాంటేజ్. వల్లభనేని వంశీ గారికి ఎంతో కొంత డిసడ్వాంటేజ్, చేసిన తప్పుకు ఇట్లా అయింది. తప్పు వేరు, తప్పుకి శిక్ష కాదు, ఇది తప్పు రిలేటెడ్ శిక్ష. తప్పేంటి? అభ్యంతరకర వ్యాఖ్యలు, అసహజమైన వ్యాఖ్యలు, అంగీకరించిన వ్యాఖ్యలు. దానికి ఇట్లాంటి కేసులు పెట్టడం కుదరదు. వేరే 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 వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? అదుపు తప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కాబట్టి ఈ రోజు దాని ఫలితం అనుభవిస్తున్నారు అనేది సహజంగా ప్రజలు చూశారు. ఇది ఊహించింది అనుకున్నారు. ఆడి వరకే పరిమితం అయితే బెటర్. కానీ దీని పేరుతో ఇట్లే పూర్తిగా జైల్లోనే పెట్టేద్దాం ఆ వ్యక్తిని అనేసి అనుకుంటే ప్రభుత్వం సహజం కాస్త అసహజంగా మారుతుంది. సహజానికి అసహజానికి మధ్య ఉన్నటువంటి తారతమ్యాన్ని, పరిస్థితిని, సున్నితమైన పరిస్థితిని అర్థం చేసుకుంటే ప్రభుత్వం మంచిది. ఇక్కడ పాయింట్ ఏంటంటే చట్టం ఏం చెప్తుంది? 7 సంవత్సరాల లోబడి శిక్ష పడే సెక్షన్ల కింద అరెస్ట్ అయ్యి ఉంటే 60 రోజుల్లో బెయిల్ రావాలి. 7 సంవత్సరాల పైబడి శిక్ష పడే కేసులో అరెస్ట్ అయితే 90 రోజుల్లో బెయిల్ రావాలి. నువ్వు ఈ 60 రోజులు 90 రోజులు నువ్వు ఏ విచారణ చేసుకో, కస్టడీలో తీసుకుంటావా, జైల్లో విచారించుకుంటావా, బయట విచారణ చేసి పూర్తి చేసి ఎఫ్ఐఆర్ చేసి కేసు రిజిస్టర్ చేయొచ్చు. తర్వాత ఈ కోర్టులో ఆర్గ్యుమెంట్ బట్టి ఏం జరిగితే బెయిల్ అయితే ఇవ్వాలి. 60 లేదా 90 రోజులు. ఇప్పుడు ప్రభుత్వాలు ఎట్లా తయారైనాయంటే 60 రోజులు ఎట్లా బెయిల్ వస్తుంది కదా, అటు మొదటి 2 కేసులు 60 రోజుల్లో బెయిల్ వస్తుంది అనుకో, 50 రోజులు ఇంకో కేసు కొత్తది, మళ్ళీ ఇంకొక రోజు 60 రోజులు, మళ్ళీ ఇట్లా 90 రోజులు, ఇట్లా పెట్టుకుంటా ఇలా నేను ఎక్కువ రోజులు జైల్లో పెడదాం అనే ధోరణి ప్రభుత్వాలు కొత్తగా వచ్చిన మార్పు. దీనికి కూడా సుప్రీంకోర్టు కానీ తీన్మార్ మల్లన్న కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు విరుద్ధంగా ఉంది. మరి ఏమంటారంటే ఈ పేరుతో ఇప్పుడు శిక్ష పడితే ఒక కేసులో నేరం చేశారనుకోండి, రుజువు అయితే 2 ఏళ్ళట్టు జైల్లో ఉంటాడు. శిక్షతో సంబంధం లేకుండా జగన్మోహన్ గారు 16 నెలలు జైల్లో ఉంటారు. శిక్షతో సంబంధం లేదు. ఏమో రేపు ఆ కేసు కొట్టేస్తే ఆ 16 నెలలు ఆయన జీవితాన్ని కూడా తిరిగిస్తారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఎవరిస్తారు? కాబట్టి శిక్షతో సంబంధం లేకుండా అరెస్టులతోనే శిక్షించేస్తాం. అరెస్టు, జైల్లో పెట్టడం అనేది ఒక విచారణ రూపం, అది శిక్ష కాదు. మనం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు జడ్జి గారు ఏం చెప్పారు? ఇది శిక్ష కాదండి, ఇది నా పరిధిలో మీరుంటారు, ఇది శిక్ష కాదు, ఇది రొటీన్ ప్రాసెస్ అని చెప్పారు. అంటే జైల్లో ఉండడం శిక్ష కాదు. కానీ ఏమైపోతుంది? జైల్లో ఉండడమే శిక్షగా మారిపోతాం. నేరం రుజువు అవుతుందా కాదా కాలం నిర్ణయిస్తుంది. అంత లోపల కోపతాపాలను తీర్చుకోవడం కోసం 30 రోజులు 60 రోజులు 90 రోజులు జైల్లో పెట్టడం, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, పౌర హక్కులకు మంచిది కాదు. ఇక్కడ వల్లభనేని వంశీ గారా, కొడాలి నాని గారా, XYZ దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కేసుగా చూడాలి. కాబట్టి అందువల్ల కోర్టులు ఏం చెప్పినాయి? ఏదైనా సరే మల్టిపుల్ కేసులు
తిరుమాల మల్లన్న కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఊరంతా తిప్పినారు తెలంగాణ అంతా. అవును. ఈ ఫస్ట్ ఈ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం, 60 రోజుల్లో బెయిల్ వస్తుంది, మళ్ళీ ఇంకో కేసు పెట్టడం, ఆడ అరెస్ట్ చేయడం, ఇట్లా జరుగుతూ వచ్చాయి. అందుకని తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది, ఇది కరెక్ట్ కాదు. తిరుమాల మల్లన్న కేసులో మీరు ఒక కేసులో ఒక వ్యక్తి అరెస్ట్ అయితే మల్టిపుల్ కేసులు కానీ నమోదై ఉంటే పీటీ వారెంట్లు జారీ చేసుకుని ఆ కేసులన్నీ కూడా అక్కడనే విచారించేసి పూర్తి చేయండి, వారికి ఇవ్వాల్సిన సహజమైన పౌర హక్కుల్ని డిస్టర్బ్ చేయొద్దని అని చెప్పిన తర్వాత అది ఆగినాయి మల్టిపుల్ కేసులు. ఆంధ్రప్రదేశ్ అలాంటి తీర్పు ఇంతవరకు రాలేదు, కారణాలు ఏమైనా. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా ఏముందంటే, ఒక కేసులో అరెస్ట్ అయినప్పుడు మిగతా కేసుల్లో ఏదన్నా ఉంటే పీటీ వారెంట్లు జారీ చేసి ఒకేసారి తీసుకోండి, విచారించేసేయండి. 60 రోజులు విచారించారు కదా, మహా అంటే పోలీస్ కస్టడీ ఎన్ని రోజులు ఇస్తారు అశోక్ గారు, 3 రోజులు 4 రోజులు ఇస్తారు. 60 రోజులు టైం ఉంది. 60 రోజుల్లో 4 కేసులు ఉంటాయి, 4 3 12 రోజులు తీసుకోండి, కస్టడీ తీసుకొని విచారించేసి శిక్ష వేసేసేయండి. ఒక తప్పు చేస్తుంటే నేరం నిరూపించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి నిరూపించేసేయండి. శిక్ష పడినప్పుడు శిక్ష పడి కోర్టుకి వెళ్తే ఎవరికేం అభ్యంతరం, జైలుకి వెళ్తే. అట్లా కాకుండా చేస్తే ఏమవుతుందంటే అది పౌర హక్కుల ఉల్లంఘన. ఈ రోజు తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడవచ్చు, రేపు తప్పు చేయని వ్యక్తి కూడా దీన్ని భరిస్తారు ప్రభుత్వాలు ఏకపక్షంగా వెళ్తాయి. కాబట్టి వల్లభనేని వంశీ గారి కేసులో అరెస్ట్ సహజం, ఇది ఊహించిందే, ప్రజలందరూ అనుకున్నది. కానీ ఒక దశ దాటి 60 రోజులు 90 రోజులు దాటిన తర్వాత కేవలం ఎక్కువ రోజులు పెట్టడం కోసమే సెక్షన్ల మీద కేసుల మీద కేసు పెడుతున్నారంటే సహజం కాస్త ప్రజల దృష్టిలో అసహజంగా మారిపోతుంది. అది ప్రభుత్వానికి నష్టం. ప్రారంభ దశలో ఆయన తప్పు చేశాడు, అంటే అధికారం ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడు, ఫలితం ఇది అనుకున్న ప్రజలు కాస్త ఇదేం అన్యాయం అనే పరిస్థితి తెచ్చుకోకూడదు ప్రభుత్వం. ఇంకా దాటితే వల్లభనేని వంశీ కేసులో ఇప్పటి వరకు మీరు ఏ సెక్షన్ లో పెట్టారో దాన్ని నిరూపించి శిక్షించండి, తప్పులేదు. మళ్ళీ కొత్త కేసు పెట్టుకుంటా పోస్తే అదే వల్లభనేని వంశీ కాస్త ఊరటగా మారకపోగా మీకు నెగిటివ్ అవుతుంది. ఏ నెగిటివ్ పర్సన్ గా మీరు సమాజం ముందర పెట్టారో మీరు వ్యవహరించే తీరుతారు. ఇప్పుడు 60 రోజులు మళ్ళీ ఇప్పుడు కేసు పెట్టడానికి నేను ఆయన మీద వచ్చే ఫిర్యాదులు కేసు పెట్టద్దాను, కేసు పెట్టండి, ఇప్పుడున్న కేసులు నిరూపించేసేయండి, శిక్షించండి. శిక్షలో భాగంగా వల్లభనేని వంశీ గారిని 60 రోజులు కాదు 6 నెలలు 6 సంవత్సరాలు పెట్టండి జైల్లో. అసలు ఇప్పుడు ఇంతవరకు నిరూపితమైన కేసులు ఇంతవరకు ఏమున్నాయి కూడా ఇంతవరకు బయటికి రాలేదు కదా. రాజకీయ నాయకులకు సంబంధించిన కదా ఏ కేసులైనా కూడా అది ప్రూవ్ అయ్యి ఇది నిజం, ఇది తేలిందని చెప్పేసి ఇంతవరకు కూడా బయటకు వచ్చిన కేసులు ఏమున్నాయి? మీరు పెట్టిన సెక్షన్ లో వల్లభనేని వంశీ గారికి 7 సంవత్సరాలు పడే శిక్ష ఉండేది, 7 సంవత్సరాల పైన ఉండేది. మీరు లైఫ్ అంటే 14 ఏళ్ళు, అదే జీవిత ఖైదు అంటే. మీరు నిరూపించేసి జీవిత ఖైదు వేసేయండి, శిక్ష వేసి వల్లభనేని వంశీ గారిని జైల్లో పెట్టండి, అభ్యంతరం లేదు. శిక్ష వేసి మీన్స్ నిరూపించేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి నిరూపించేసి ఆయన నేరాన్ని ప్రూవ్ చేసేసి శిక్షలో భాగంగా జైలుకి వెళ్తే అభ్యంతరం లేదు. శిక్షతో సంబంధం లేకుండా కేసుల పేరుతో మల్టిపుల్ కేసుల పేరుతో జైల్లో ఉండడం అనేది అభ్యంతరం, పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడం అభ్యంతరం. శిక్షలో భాగంగా విచారణలో భాగంగా జైల్లో ఎక్కువ రోజులు ఉండవు, శిక్షలో భాగంగా జైల్లో పెట్టండి. అంటే ఈ వ్యత్యాసాన్ని కానీ ప్రభుత్వం చూపకపోతే, నేను చెప్పాను ఇంత ముందు వల్లభనేని వంశీ వారి అరెస్టు ప్రభుత్వానికి నెగిటివ్ మారిపోయే అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. లేకపోతే వల్లభనేని వంశీ గారు మానసికంగా శారీరకంగా వాడుకున్న ఆరోగ్య సమస్య ఇబ్బంది పడతాడు, కానీ అల్టిమేట్ గా ఒకసారికి అది సానుభూతిగా మారుతుంది కదా, ఆవరణ చేస్తున్న భావన ఏర్పడుతుంది కదా. ఆ పరిస్థితి ఇంకా పెరిగితే, ఇంకా కొత్త కేసులు అవి పెరిగితే, అది కేసు ఉన్నా కూడా నిజమైనా కూడా ప్రజలు ఏమంటారంటే కావాలనే చేశారనే భావన వస్తుంది. ఆ భావన వస్తే అది ప్రభుత్వానికి అంత మంచిది కాదు, అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఓకే. ఇంకోటి సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో నిన్న రిలీజ్ చేసింది. ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి సంబంధించి హెలికాప్టర్ కావచ్చు, అంటే ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మంత్రి లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ వాళ్ళు ఒక 2-3 రోజుల నుంచి ఏ ప్రోగ్రాం జరిగినా కూడా అన్నీ కూడా హెలికాప్టర్ పర్యటనలే చేస్తూ ఉన్నారు. కొత్త హెలికాప్టర్ కోసం కొత్త హెలికాప్టర్ కోసం ఒక కమిటీని కూడా వేసి దానికి సంబంధించినటువంటి సాధ్యాలు ఏంటి, దానికి సంబంధించిన పనితీరులు ఏంటి అనేది కూడా మొత్తం చెక్ చేయమని చెప్పేసి అధికారులకి చెప్పిందని చెప్పేసి ఒక జీవో అధికారికంగా ప్రకటించింది. అయితే ఇది నేను ఎందుకు అడుగుతున్నానంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హెలికాప్టర్కి సంబంధించిన అంశాన్ని ఆయన వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ ఖజానాను వాడుకుంటున్నారు, ప్రభుత్వ డబ్బులను వాడుకుంటున్నారు, ప్రజల సొమ్మును వాడుకుంటున్నారంటే కూడా చాలా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. మరి ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా హెలికాప్టర్లో ప్రయాణించి హెలికాప్టర్లో వెళ్తూ హెలికాప్టర్కి సంబంధించిన యూజ్ చేస్తున్నప్పుడు మరి ఆ డబ్బులన్నీ కూడా వ్యక్తిగతంగా కాకుండా ప్రభుత్వం నుంచే వెళ్తున్నాయి కదా అనేది నా పాయింట్. అశోక్ గారు, బేసిక్ గా 3 పాయింట్లు. ఒకటి అవసరం, అవకాశాలు, ప్రజల మనోభావాలు, ఈ 3 కలిపి ఈ పాయింట్ చూడాలి. అవసరం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు హై లెవెల్ వివిఐపీస్ జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డు ప్రయాణం
చేయడం అంత మంచిది కాదు. హెలికాప్టర్ ప్రయాణం చేయడం మంచిది. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి సమయం వృధా కాదు. సో మెనీ రిస్క్ ఏంటంటే ఇప్పుడు నెల్లూరు నుంచి తిరుపతికి రావడం రోడ్లో వచ్చారనుకోండి, ఈ 3 గంటల ప్రయాణాల్లో 200 కిలోమీటర్లు పోలీసులు 100 మంది పెట్టాలి, ప్రజలు ఇబ్బంది పడతారు ట్రాఫిక్ పేరుతో. అదే హెలికాప్టర్ అనుకోండి, ఆడెక్కతారు, ఇటు దిగేస్తారు, పని చూసుకుపోతారు. ప్రజల సౌకర్యార్థం, సెక్యూరిటీ రీత్యా, ప్రజల సౌకర్యం ప్లస్ అనవసర రిస్క్ రీత్యా చూసినప్పుడు హెలికాప్టర్ వాడడం తప్పేమీ లేదు, అవసరం అది. దాన్ని ఎవరు తప్పబట్టరు. కానీ అవకాశాలు ఏంటి? మనకున్న ఆర్థిక పరిస్థితి, ఎంత దూరం వెళ్ళాలి, ఎంతమంది వెళ్ళాలి, మనకున్న ఆర్థిక పరిస్థితి ఏంటి, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకున్న ఆర్థిక పరిస్థితి పరిగణించుకొని హెలికాప్టర్ ప్రతిదాని అందరూ వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి వాడతారు, ఉప ముఖ్యమంత్రి అవసరాన్ని బట్టి, అంటే నేను నా నా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, నేను నా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని అందరూ పోయినారనుకోండి హెలికాప్టర్, అది పెద్ద వృధా అయిపోతుంది, అది నష్టం వస్తుంది. కాబట్టి ఎందుకు వాడుతున్నారు అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హెలికాప్టర్ అనేది ముఖ్యమంత్రి పర్యటన, అయితే ఇప్పుడు మనకు ఆన్లైన్ పరిపాలన వచ్చేసింది అశోక్ గారు. ఆన్లైన్ పరిపాలన వచ్చేసిన తర్వాత ప్రతిదాని కిందకి వెళ్ళి ముఖ్యమంత్రులు మంత్రులు పర్యవేక్షణ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ గా శాఖల హెచ్ఓడీలు కూర్చొని పర్ఫెక్ట్ గా మంత్రి చేయాల్సిన పని మంత్రి, కలెక్టర్ చేయాల్సిన పని కలెక్టర్, ఎంఆర్ఓ పని ముఖ్యమంత్రులు మంత్రులు రోజు వచ్చి కూర్చొని పరిశీలించాల్సిన అవసరం ఉండదు. పైనుంచి కింద వరకు బండి సక్రంగా ఉంటే నడుస్తుంది, దానివల్ల ఇబ్బంది ఏమి లేదు. దాన్ని రెక్టిఫై చేసుకుని పర్యటనను అవసరం తప్ప, ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆడ వెళ్ళకపోతే, లోకేష్ గారు ఆడ వెళ్ళకపోతే, పవన్ కళ్యాణ్ గారు ఆడ వెళ్ళకపోతే ప్రభుత్వ విధానాలు ప్రజలు కొంచెం అందే జరగదు అనేది ఉంటే ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ వెళ్ళేదానికి హెలికాప్టర్ వాడడమే మంచిది. అలా కాకుండా మనకున్న ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా మా హోదా ఉంది కాబట్టి, అవసరం ఉంది కాబట్టి మేము ఇట్లే వాడతాం అనుకుంటే అది రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితి మంచిది కాదు. మూడో పాయింట్ మీరు క్రూషియల్ గా క్వశ్చన్ వేసింది ప్రజల మనోభావాలు. ప్రజల మనోభావాలు ఎట్లుంటాయి? 2 రకాలు ఉంటాయి. మన అవసరం ఏంటి, వీళ్ళు వస్తున్న పర్యటన ఏంటి చూస్తారు కదా. ఇప్పుడు పెళ్లి జరుగుతుంది, పెళ్లి కూడా స్పెషల్ హెలికాప్టర్ చేసుకుని వచ్చారనుకోండి, మీ సొంతం అయితే వ్యవహారం వేరు. వచ్చారనుకోండి, మీ పెళ్లికి కూడా గవర్నమెంట్ హెలికాప్టరా అనే విమర్శ అయితే వస్తుంది కదా. ప్రజలకు సంబంధించిన విషయం వేరు. దేనికైనా సరే నాకు హోదా ఉంది కాబట్టి నేను వచ్చేస్తానంటే నేను కూడా ₹1,00,000 ఖర్చు పెట్టుకోరావడం కరెక్టా అనే చర్చ వస్తుంది. 2 ప్రజల మనోభావాలు ఎటు చూస్తారు? గతంలో మీరేం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? మీరు అడిగిన ప్రశ్నలు అదే వస్తుంది. గతంలో మనం ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ అంటే మీ సొమ్మ, చాలా ఈజీగా, అంటే ఆ హెలికాప్టర్ మనం అనుకున్నాం హెలికాప్టర్ అవసరం ఎంత, ప్రజల మనం ఇవన్నీ చర్చించిన తర్వాత హెలికాప్టర్ గురించి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. అట్లా చేయలే గతంలో. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ ఇచ్చలవిడిగా వాడేస్తున్నాడు, హెలికాప్టర్ తప్ప వాడు, ఏమి ఆయన సొంత డబ్బులు పెడుతున్నాడా, అవన్నీ వాడి మనం అదే క్వశ్చన్స్ ఇప్పుడు మీకు వస్తాయి కదా. ప్రజలు తినాల్సిన గతంలో జగన్ హెలికాప్టర్ వాడితే ఎట్లా మాట్లాడినారు, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు, ఇక్కడి నుంచి ఆడికి అవసరమా, ఆడి నుంచి ఆడికి అవసరమా, పోలేడా కారులో, ఇన్ని మాట్లాడేసినారు. హెలికాప్టర్ మన చేతిలో ఉన్నప్పుడు ఆడి నుంచి ఆడిపోతుంది. ప్రభుత్వానికి ఒక హెలికాప్టర్ ఉంటుంది అశోక్ గారు. ఆ హెలికాప్టర్ ఉన్నప్పుడు 10 కిలోమీటర్లు వాడితే 20 కిలోమీటర్లు హెలికాప్టర్ కొనేసినాము, ఏముంది పోతే ఆడిపోతే, దాని పెద్ద వివాదం చేశారు, అది నష్టం కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయం, ఈ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి ఏంటంటే ప్రతిదీ గతంలో మీరేం మాట్లాడినారు, అన్ని ఇదే వస్తున్నాయి. సంక్షేమ పథకాల దగ్గర నుంచి, అప్పుల దగ్గర నుంచి, అన్ని అంశాల్లో ఏదైనా మాట్లాడండి, గతంలో మీరేంది, ల్యాండ్ టైటిల్ యాక్ట్ గతంలో ఏం చెప్పినారు, ప్రతిదాన్ని ఇదే పరిస్థితి. సెకీతో ఒప్పందం గతంలో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు. అంటే మొత్తంగా చూసుకున్నప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని విచక్షణతో సంబంధం లేకుండా నితిన్ రాలేడు. వేసేస్తే ఒక పని అయిపోతుంది, తర్వాత ఏమైతే అది అవుతుంది, ఒక పని అయిపోతుంది, పోతే మాటే కదా, వస్తే లాభం రాకపోతే మాట పోతుంది అనే పద్ధతిలో మీరు వ్యవహరించిన వల్ల ఈ రోజు దాని అంతా గుర్తు పోల్చుకుంటారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే వాడితే తప్పైనప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లోకేష్ ఇంతమంది వాడచ్చా, ఖచ్చితంగా చర్చ వస్తుంది. అతను ఒకరికే వాడినప్పుడు మీరు ముగ్గురు ఎందుకు వాడుతున్నారు? ప్రోటోకాల్ అందరికీ ఉంటుంది, దానికి ఏముంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం అతను 5 మంది ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదా ఎంతో, పవన్ కళ్యాణ్ గారు పర్సనాలిటీ రీత్యా పెద్దవాడు కావచ్చు, పాపులర్ కావచ్చు, కానీ అప్పుడున్న ఉప ముఖ్యమంత్రి ప్రోటోకాల్ కి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రోటోకాల్ కి ఏమీ తేడా లేదు. మరి వాళ్ళు కూడా 5 మంది 5 హెలికాప్టర్ వాడుకునే రైట్ అయితే ఉంది కదా. అంటే ఇట్లాంటి చర్చ వస్తుంది కదా, ఆయన వాడలేదు కదా, ఇట్లాంటివన్నీ వస్తాయి. అప్పుడు ఒకరు వాడితే సమస్య, 5 మంది ముగ్గురు వాడితే విమర్శలు రాకుంటాయి. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అవసరం కొద్దీ ప్రజల మనోభావాలు, అవసరాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వాడుకుంటే మంచిది. నా దృష్టిలో అయితే హెలికాప్టర్ వాడడం తప్పేం కాదు, అవసరం కూడా సెక్యూరిటీ రీత్యా, ప్రజల సౌకర్య రీత్యా. అది నిజాయితీగా వాళ్ళ పట్ల మీరు వ్యవహరించుంటే ఈ రోజు ప్రజలు అట్లా అర్థం చేసుకుంటారు. మీరు నిజాయితీగా అప్పుడు లేకపోతే మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తారు. ఇది ఈరోజు పురుషోత్తమ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.